జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లా ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ప్రమాదంలో 10 మంది సైనికులు మృతి చెందారు. భదేర్వా చంబా అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న ఖన్నీ టాప్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. 17 మంది సిబ్బందితో వెళ్తున్న బుల్లెట్ ప్రూఫ్ ఆర్మీ వాహనం 200 అడుగుల లోయలో పడిపోయింది. ఆర్మీ పోలీసులు కలిసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గాయపడ్డ వారిని హెలికాప్టర్ ద్వారా ఉధంపూర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఈ లోయ ప్రమాదంలో 10 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకి అందిస్తారు. రాజు, అక్షయ, అత్యంత దారుణం జరిగిందని చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ లో అంటే విధుల్లో ఉన్నటువంటి ఆర్మీ సిబ్బంది వెళ్తున్నటువంటి వెహికల్ ఒక్కసారిగా అదుపు తప్పి 200 అడుగుల లోతులో ఉన్నటువంటి లోయలో పడింది. దాంతో అందులో ఉన్నటువంటి 10 మంది ఆర్మీ సిబ్బంది మృతి చెందగా అందులో మిగతా వాళ్ళందరికీ కూడా గాయాలయ్యాయి. గాయపడేటువంటి వాళ్లను ఉధంపూర్ ఆసుపత్రికి ఎయిర్ లిఫ్ట్ చేశారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక పోలీసులతో పాటు ఆర్మీ టీమ్స్ మరికొన్ని అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా కొంత తీవ్రవాదుల అడ్డగా మారుతుందంటే ఈ మధ్య కాలంలో దూరాల్లో పెద్ద ఎత్తున సెక్యూరిటీని పెంచారు. ఒకవైపు ఎప్పటికప్పుడు కూంబింగ్ కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఆర్మీ టీం అంతా కూడా అటువైపు ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మూలమలుపు ఉండడం, ఒకసారిగా వెహికల్ అదుపు తప్పడంతో పక్కనే ఉన్నటువంటి లోయలో పూర్తిగా పడిపోయింది. దాంతో లోపల ఉన్నటువంటి 10 మంది ఆర్మీ సిబ్బంది అక్కడికక్కడ మృతి చెందగా మిగతా వాళ్ళందరికీ మాత్రం అత్యవసర వైద్యం అందించేందుకు ఉధంపూర్ కు తరలించారు. ఈ పరిస్థితిని ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ దీనిపైన ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు గాయపడినటువంటి మిగతా ఎవరైతే ఆర్మీ సిబ్బంది ఉన్నారో వాళ్లకు మెరుగైనటువంటి వైద్యం అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన పైన ప్రత్యేకంగా దర్యాప్తు కూడా చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి మాత్రం కొంత డేంజర్ గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం కొండ ప్రాంతాలు అన్ని కూడా ఘాట్ రోడ్స్. సో ఘాట్ రోడ్స్ లో ఎప్పుడు కూడా ఆర్మీ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే జమ్మూలో మొత్తం కూడా మంచు కురుస్తుంది. సో ఆ మంచు వల్ల ఆ వెహికల్ స్కిడ్ అయిందా లేదంటే ఇతర ప్రమాదమే జరిగిందా అనేది కూడా ఒకవైపు ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందని ఆర్మీకి సంబంధించినటువంటి చీఫ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మాత్రం ఆ 10 మంది మృతి చెందినటువంటి వాళ్ళను హెడ్ క్వార్టర్స్ తరలించడంతో పాటు ఎవరైతే గాయపడ్డారో వాళ్లకు మెరుగైనటువంటి వైద్యం అందించాలనే దాని మీద ఫోకస్ పెట్టారు. అక్షయ్, ఓకే రాజు. इन्होंने क्या बोला तो नहीं कि జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు మృతి చెందారు. భదేర్వా చంబా అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న ఖన్నీ టాప్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 17 మంది సిబ్బందితో వెళ్తున్న బుల్లెట్ ప్రూఫ్ ఆర్మీ వాహనం 200 అడుగుల లోయలో పడిపోయింది. ఆర్మీ పోలీసులు కలిసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గాయపడ్డ వారిని హెలికాప్టర్ ద్వారా ఉధంపూర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారు.